హాయ్ అండి, ఈరోజు స్పెషల్స్ స్వీట్స్ అండి. సో కోవా కొబ్బరి లడ్డు, కోవా కొబ్బరి మోదక్ లడ్డు మన కృష్ణయ్యకి ఇష్టము, అంటే పాలతో చేసింది కాబట్టి. సో అలాగే ఇప్పుడు మనం మోదక్ మన గణేశయ్యకి ఇష్టం. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. Welcome to our channel, Puritalks. ముందుగా మనం ఒక బాండీ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నేను పావు కప్పు పాలు తీసుకున్నాను. మీరు కాచినవి అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు. 1.5 కప్పు, 1.5 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మీకు దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది చూసుకోండి. ఇదే వాడాలని ఏమీ లేదు. నేనైతే ఇక్కడ లోకల్ బ్రాండ్లో దొరికిందే తీసుకున్నాను. సో అలాగా, అంటే లోపల లమ్స్ ఏమీ లేకుండా, అంటే మనకి గడ్డలుగా కట్టేసి ఉంటుంది కదా, అలా ఏమీ లేకుండా మొత్తం ఈవెన్గా ఉండేటట్టు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో మొత్తం పాల పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు పాలల్లో. అలాగే మనం నేనైతే జాగరి క్యూబ్స్ ఉన్నాయండి, చిన్న చిన్న ముక్కలు. సో మీ దగ్గర జాగరి పౌడర్ ఉంటే అదే యూజ్ చేయండి. సో ఇవి చిన్నవే కాబట్టి ఒకేసారి పౌడరు ఇది మొత్తం వేసేయచ్చు. అదే బెల్లం పౌడర్ అయితే కనుక ముందే వేసేస్తే కూడా బెస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు కలబెట్టడానికి కొంచెం కష్టపడ్డాను. సో ఒకేసారి మీరు వేసుకొని మీరు అలా ట్రై చేయండి. చూడండి, అలాగా మెల్ట్ అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మిల్క్ పౌడర్లోకి నేను జాగరి వేసాను కదా, సో ఇది మీరు తిప్పుతూనే ఉండాలి అండి, పక్కనే ఉండి చిక్కబడిపోతూ ఉంటుంది. ప్లస్ కింద అడుగు భాగం అంటుకొని పోతూ ఉంటుంది. అది అలా అవ్వకుండా మీరు కంటిన్యూస్గా సెట్ చేస్తూనే ఉండాలి. కొంచెం థిక్ అయ్యాక మళ్ళీ ఇంకొక స్పూన్ నేను నెయ్యి వేసానండి. మొత్తం 30 గ్రామ్స్ నెయ్యి పట్టిద్ది. అలా అంటే ఫస్ట్ 10 గ్రామ్స్ అలా మధ్యలో వేసుకుంటా ఉన్నా. థిక్ అయ్యే కొద్దీ మనం తిప్పుతూ ఉండాలి, అడుగు భాగం అంటుకుపోకుండా. చూడండి, అలాగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది మనకి. అప్పుడు కోవా రెడీ అయిపోయినట్టే. నేను అలా అంటే ఒక సైడ్కి వచ్చేసింది, చూసారా? సో మనది రెడీ అయిపోయింది కోవా అంతా. ఇప్పుడు ఒక కప్లోకి తీసుకుని అది చల్లారిన తర్వాత మనం ఏదైనా మౌల్డ్ చేసుకోవాలండి. చల్లారకుండా చేస్తే కొంచెం కాలిద్ది, షేప్ కూడా అంతగా సరిగ్గా రాదు, అంటే మనం అనుకున్న షేపు సరిగ్గా రాదు. ఈ కోవా చల్లారేలోపు మనము బెల్లం పాకం పట్టుకొని కొబ్బరి లడ్డు చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మీకు మెజర్మెంట్ చెప్తాను. 1 కప్పు బెల్లంకి కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేయండి. సో అలా మెల్ట్ అవుతూ ఉంటుంది, మీరు తిప్పుతూ ఉండండి. పౌడర్ అయితే కనుక కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. గడ్డలు అయితే ఒక చోట స్టిక్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి మీరు కదుపుతూ ఉండాలి వాటర్ని, జ్యూస్ని. మనకి మధ్యలో అలాగా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి. అదిగోండి, నాకు పాకం రెడీ అయింది. మీరు అలా డైరెక్ట్గా పెట్టద్దు, అది కాలుతుంది. ఒకసారి వేలు కూడా స్టిక్ అయిపోతూ ఉంటుంది. చూడండి, బాగా బబుల్స్ వస్తున్నాయి. ఆ టైంలో మనం పాకం చెక్ చేసుకొని, అంటే కొంచెం ముదురు పాకం రాగానే నాకు 3 కప్స్ పట్టిందండి. 1 కప్పు జాగరికి 3 కప్స్ నాకు కోకోనట్ పౌడర్ పట్టింది. సో మీరు ఫ్రెష్ కోకోనట్ అయితే అది ఇంకొంచెం తడి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సేపు ఎక్కువ తిప్పాల్సి వస్తుంది. చూసుకొని మీరు అలా చేయండి. సో పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కోకోనట్ వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. సో అలా వేసిన తర్వాత మళ్ళీ కలబెడతా ఉండాలండి మనం. అలా అంటే సైడ్స్ కూడా అంటుకుపోకుండా మనం తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఒక చోట బర్న్ అవ్వకుండా అంతా మనకి ఈవెన్గా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనకు పాకము అలా దగ్గర పడిన తర్వాత, అంటే కొబ్బరి ఉండ మనము 1 or 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉంటే కింద కూడా అడుగు భాగం అంటకుండా అంత ఈవెన్గా ఉంటుంది. అలా స్టిక్ అయిన తర్వాత పాకం కూడా బాగా దగ్గరకు వస్తూ ఉంటుందండి. అంటే మనము చేత్తో ఉండ చేయగలిగితే అది అయ్యే స్టేజ్ వరకు మనము అలా తిప్పుతూ ఉండాలి. మనకి ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతాము. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అలా చేసి అలా తిప్పిన తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాతే తింపండి. లేదు అంటే అది కూడా కొంచెం
కాలిపోతూ ఉంటుంది, ఎక్కువ వేడిగా ఉంటుంది. సో మరి అది చూసుకొని చెక్ చేసుకొని ఉండ చేసుకోండి. మీకు రౌండ్ షేప్లో ఉండ అవ్వాలి అంటే ఇంకొంచెంసేపు ఆగాలండి. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ పక్కన పెట్టాను. చూడండి, కోవాను కొబ్బరి 2 పక్కన పెట్టుకున్నాను. అలాగే మోదుగుల మోల్డ్ని కూడా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఫస్ట్ కొబ్బరి లడ్డూలు చేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ అంత తీసుకొని చిన్న చిన్న లడ్డూలు మనం మోదుగుల మోల్డ్లోకి ఎంత సరిపోతుంది, ఏంటి లోపలికి ఎంత సరిపోతుంది అనేది సైజు మనకి ఐడియా ఉంటుంది కదా, మన దగ్గరే ఉంటే అలా చెక్ చేసుకొని చిన్నగా 1 by 1 లడ్డూస్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు లడ్డూలు పక్కన పెట్టుకొని కోవాని కొంచెం తీసుకొని మోదుగుల మోల్డ్కి అలా స్టిక్ చేయాలండి నేను చూపిస్తున్న విధంగా. నేను 3 రకాలుగా మీకు చూపిస్తాను ఎలాగా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. కొంతమందికి ఫస్ట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, రాని వాళ్ళకి ఫస్ట్ ఇలాగా కొంచెం ఇప్పుడు 3 పార్ట్స్ ఉంటుంది కదా, అలా కొంచెం ఒక్కొక్క పార్ట్కి మీరు అప్లై చేసుకోండి. కోవాని అలా పెట్టి మధ్యలో కూడా కొంచెం అలా పెట్టుకున్న తర్వాత అలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లోపలికి లడ్డూని పెట్టుకొని మళ్ళీ కొంచెం కోవాని తీసుకొని అలా పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఈజీగానే అయిపోతుంది. సో ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అలా తీసేస్తే షేప్ మంచిగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా వస్తుంది. అలాగే ప్రతిసారి మనము మోల్డ్కి గ్రీస్ చేసుకోవాలండి. అలా గ్రీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోవాని తీసుకొని ఇప్పుడు క్లోజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ విధంగా మౌల్డ్కి మనము ఎడ్జెస్ అంటే అంచులకి మనం అలా నొక్కి పెట్టి ఉంచితే కనుక షేప్ అంతా మనకి క్లియర్గా కనిపించిద్దండి. తర్వాత అలాగో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఆ గ్యాప్లో మనము అంటే ఖాళీ ఉంచుకోవాలండి. అప్పుడు చిన్న లడ్డూని పెట్టి మళ్ళీ మనము కోవాతోనే క్లోజ్ చేయాలి పైన లేయర్ అంతా కూడా. సో చూడండి, ఇప్పుడు అలా నేను చూపిస్తున్న విధంగా మీరు అడ్జస్ట్ చేశారు అంటే షేప్ మంచిగా వస్తుంది. ఇదిగోండి, ఇంకా కొంచెం ఇక్కడ అలా అడ్జస్ట్లో తక్కువైంది అనుకోండి, మళ్ళీ అలా నొక్కి పెట్టి మళ్ళీ మనం మౌల్డ్ లోపలికి పెట్టాలి. సో మనకి అప్పుడు మంచిగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మిగతావి కూడా మనం అలాగే రెడీ చేసుకోవచ్చండి. లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. గణేషయ్యకి చాలా ఇష్టం కదా, అదిగోండి నేను అలా అరేంజ్ చేశాను. సో నెక్స్ట్ కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదిగో చూడండి, చేతికి అలాగే నెయ్యి రాసుకొని ఫస్ట్ కోవాని కొంచెం తీసుకోవాలి, ఒక ముద్ద. అంటే లడ్డు సైజ్ ఎంత ఉందో ఇది కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనము అలా చేత్తో ఫస్ట్ రౌండ్గా పెట్టి మళ్ళీ ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన దాన్ని అన్ని సైడ్స్ క్లోజ్ చేసి మనం చేత్తో మళ్ళీ లడ్డూలాగా చేసుకోవాలండి. అలా నేను చూపిస్తున్నాను కదా, అలాగే చూసారా. కొంతమంది క్వాంటిటీ ఎక్కువ తక్కువ తీసుకుంటారు, అందువల్ల కోవా మిగలచ్చు, లేకపోతే కొబ్బరి లడ్డు మిగలచ్చు. సో అలా ఉన్నా కానీ మనము విడిగా కూడా తినచ్చండి. సో నేను అలా అరేంజ్ చేసుకున్నాను. మీకు ఈ రెసిపీస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేది. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు చెప్పండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్.